హలో ఎవ్రీవన్, అందరూ ఎలా అన్నారు? ఇక్కడ చూసారా, అవ్వ వచ్చేసి మొక్కజొన్న కంకు ఉంటుంది కదా, దాన్ని ఇలా పౌడర్లా చేసేసి దాన్నే కవర్లో ఇలా ఫిల్ చేస్తున్నారు. అండ్ వైట్ లైన్ లాగా ఉంది కదా, అది మష్రూమ్ సీడ్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇలా ఉంటాయి సీడ్స్. ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ ఫస్ట్ ఇలా కవర్లో ఫిల్ చేసేసి ఇలా మొత్తం కట్టి పెడతారనమాట. ఇది వచ్చేసి ఇప్పుడు దీంతో హార్వెస్ట్ చేసేసిండారు. ఇంకా కొన్ని కుట్టి కుట్టివి అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం నేను ఇలా చూస్తున్నాను. అండ్ ఇంకా ఇది లోపల డార్క్ రూమ్లో పెట్టిండేది, దాని తర్వాత బయట తెచ్చి పెడతారనమాట. ఇక్కడ చూడండి, ఇది బయట ఉండేది. దీంతో అయితే హార్వెస్ట్ చేసేస్తారు మార్నింగే. అండ్ కుట్టి కుట్టి కొన్ని ఉన్నాయి ఇక్కడ చూడండి. సో ఫస్ట్ టైం చూస్తున్నాను. నేనైతే ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఆమ్లెట్ చేద్దామనేసి, ఇంట్లో అందరికీ నచ్చుతుంది. అండ్ మార్నింగ్ మా పిల్లోని వదిలేసి వచ్చేటప్పుడు నేను మా ఆయన ఎళ్ళనీరు తాగాము. ఇంకా మా పిల్లోనికి కూడా ఒకటి తీసుకున్నాము. ఇది తమిళనాడు నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఉండేదంట. బాగుంది, తీయగా చాలా బాగుంది. అండ్ ఇది తీయడానికి కూడా చాలా ఈజీగా ఉంది కంపేర్ టు ఆ గ్రీన్ కాయలు. అది కొంచెం ఇంకా హార్డ్ ఉంటుంది, ఇదైతే అంత హార్డ్ అనిపించలేదన్నమాట. సో ఇంకా మా పిల్లోనికి అయితే ఇచ్చేసాను. అండ్ వర్షం పడుతూనే ఉంది. అప్పుడప్పుడు ఇలా గట్టిగా వస్తుంది, ఒక్కోసారి ఎండ బాగా వస్తుంది. సో ఇలా డిఫరెంట్గా ఉందన్నమాట బెంగళూరు వెదర్ అయితే. కానీ ఇలా మంచిగా వాన పడుతూ ఉన్నప్పుడు ఇలా చూసుకొని ఉంటే ఎంత బాగుంటుందో కదా. చాలా రోజుల తర్వాత ఇలా గట్టిగా వర్షం పడింది. అండ్ చూడండి, ఇంకో 1 అవర్ తర్వాతే అనుకుంటా బాగా ఇలా ఎండ వస్తూ ఉంది. ఇలా వెరైటీగా ఉంది వెదర్ అయితే. అండ్ ఇంకా స్నాక్స్ టైంకి వచ్చేసి మా పిల్లలకి అయితే ఈ కుట్టి కుట్టి యాపిల్స్ని అయితే కట్ చేసి ఇస్తున్నాను. అండ్ తనకైతే యాపిల్స్ అస్సలు ఇష్టం ఉండేది కాదు. అంటే యాపిల్ అంటేనే ఒకలాగా చికాగ్గా ఉండేవాడు. ఇప్పుడైతే ఏమో భలే ఇష్టంగా తింటున్నాడు. ఏ ఫ్రూట్స్ కావాలంటే జస్ట్ యాపిల్ అనేస్తూ ఉన్నాడు. దాంతో ఇది కుట్టిగా ఉన్నాయి కదా, అందుకు ఇష్టంగా తింటున్నాడేమో తెలీదు. సో నేనైతే సీడ్స్ తీసేసి కట్ చేసి ఇస్తున్నాను. సో యాక్చువల్గా ఈ వెదర్లో కొంచెం పెప్పర్ ఉప్పు వేసిస్తే కొంచెం సేఫ్ ఉంటుంది. బట్ నేను ఇప్పుడైతే అలాగే ఇచ్చేస్తున్నాను. అండ్ ఇది రేక్కాయలు అంటారు కదా, మేమైతే ఊటీ యాపిల్ అంటాము. అండ్ ఇది కొంచెం డార్క్ కలర్ ఉండేది ఇస్తే కొంచెం స్వీట్గా ఉంటుందనేసి ఇస్తున్నాను. మా పిల్లోనికేమో నచ్చలేదు, అందుకే కొన్ని మిక్స్ చేసి ఇద్దాము అని అనుకుంటున్నాను. అండ్ ఇవి కూడా టేస్ట్ బాగానే ఉంటాయి, ఏమో కొత్తగా అనిపించినట్లుంది, అందుకే తినలేదు మార్నింగ్. అందుకే ఇప్పుడు ఒక 3 తీసుకున్నాను, ఎంత తింటాడో చూద్దామనేసి. సో స్నాక్స్ టైంకి ఈరోజు అయితే ఫ్రూట్సే అనమాట, ఇంకేం స్పెషల్గా ఏం చేయట్లేదు. సో 4 కేస్ ఇచ్చేసాను. బయట ఎండ కాస్తుంది కదా, బయట నిలుచుకొని తింటాడు, సమ్టైమ్స్ ఇంట్లో ఉంటాడు. ఎట్లా అంటే అట్లా జస్ట్ స్నాక్స్ తినేటప్పుడే ఇలా ఫ్రూట్స్ ఏదన్నా తినేటప్పుడు, జ్యూస్ తాగేటప్పుడు, ఇంకా లంచ్ అంతా మీల్స్ అంతా ఇంట్లోపలే తింటాడు. అండ్ ఇంకా ఇదంతా కూడా తీసేసి ఇంకా కూరకు పళ్ళెం చేద్దాం అనుకుంటున్నాను. సాంబార్ అయితే ఉంది డిన్నర్ కోసం, ఇంకా ప్లెయిన్గా సాంబార్ని తినే బాగుండేది కదా. అండ్ ఈ కలర్ చూడండి, ఆ బ్రహ్మకమలం పువ్వు ఉంది కదా, ఆ తొట్టిమిది. సో సూపర్గా ఉంది కలరు. కెమెరాలో అది అంత న్యాయం చేస్తలేదు, కానీ డైరెక్ట్గా చూస్తూ ఉంటే ఆ కలర్ అంతా అవసరం అనిపిస్తూ ఉంది. సో చాలా బాగుందన్నమాట కలరు. అండ్ కూరకునైతే ఒక 1/2 అవర్ పాటు సోక్ చేసి పెట్టేసి ఇంకా వాష్ చేసి నీట్గా ఇలా తీసి కట్ చేసేస్తున్నాను. యాక్చువల్గా దీన్ని తుంచేస్తాను అన్నమాట, నారలుగా ఉంటుంది కదా, తినడానికి అంత కన్వీనియంట్ ఉండదు పిల్లలకు మెయిన్గా అనేసి. బట్ ఈరోజు అయితే వానను చూసుకొని బయట తిరుక్కొని మా పిల్లలతో ఆడుకొని ఇలానే టైం అంతా అయిపోయింది. ఇప్పుడైతే అంత ఎక్కువ టైం లేదు దీనంతా తుంచుకొని ఉండేకి, ఇంక అందుకనేసి కట్ చేసేస్తున్నాను. సో ఈరోజైతే స్టీమ్ చేసి చేస్తున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ అండ్ చాలా న్యూట్రిషియస్గా కూడా ఉంటుంది. ఎందుకంటే కుక్ చేసేటప్పుడు అంతా వెళ్ళిపోతుంది, బట్ స్టీమ్ చేస్తే అన్ని న్యూట్రియంట్స్ అలాగే లాక్ అయి ఉంటుంది. సో ట్రై చేయండి, చాలా ఈజీ, చాలా క్విక్గాను అయిపోతుంది. అండ్ ఇంకా ఇడ్లీ పాట్ అయితే పెట్టేసి ఒక 2 to 3 గ్లాసెస్ అయితే వాటర్ వేసుకుంటున్నాను. కొంచెం దంటుకూరకైతే కొంచెం ముదిరిండేది కూడా ఉంది. కొంచెం స్టీమ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎక్కువగా, అంతే. మ్యాక్సిమం 5 minutes to 7 minutes అంతే అన్నమాట, అంతకంటే పెద్దగా ఏం తీసుకోదు. ఇంకా ఈ వాటర్ అయితే మంచిగా మరగాలి, అందుకే మూత అయితే పెట్టేస్తున్నాను. ఆ లోపల మిగతా కూర కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను నేనైతే. అండ్ రైస్ అయితే కొంచెమే ఉన్నింది, దీంతో పాటు ఇంకొంచెం రైస్ పెట్టేద్దాము సరిపోతుంది అందరికీ అనేసి దీన్నైతే ఒక సపరేట్ గిన్నెకి అయితే తీసి పెట్టేస్తున్నాను.
సో, కుక్కర్‌లో చేయకూడదు అనుకుంటాను. బట్ ఇది ఈజీ అండ్ క్విక్ అయిపోతుంది గదా! సో, ఆటోమేటిక్‌గా మైండ్ ఈజీగా ఉండేది చేసేదానికే ఫోకస్ చేస్తుంది. సో, ఈ అలవాటు మానుకోవాలి. దాంట్లో వేరే ఈ రైస్ కుక్ చేయడానికి ఒక మంచి స్టీల్ పాత్ర కూడా కొనుక్కోవాలనమాట. నా దగ్గర ఉండేది వచ్చేసి చిన్నగా హోల్ పడింది. అంటే పిన్ సైజ్ అంతా చాలా చిన్నగా లైట్‌గా లీక్ అవుతా ఉంటుంది వాటరు. ఇంక అందుకనేసే కుక్కర్‌లో పెట్టడానికే ఇంకో సాకు కూడా దొరికింది నాకు. అండ్ వాటర్ అయితే మంచిగా మరుగుతా ఉంది గదా! ఈ ప్లేట్ అయితే పెట్టేస్తాను. వేడిగా ఉంటుంది. టక్కన కూర్చో అంటే అది నేను చెప్పే మాట అస్సలు వినలేదు. క్రాస్‌గా పడింది. ఇంకా ఇలా మంచిగా ప్లేస్ చేసిన తర్వాత కూరాకునంతా ఇలా సర్దేస్తున్నాను. కొంచెం ఫ్లాట్‌గా అయ్యేటట్టు. సో, మూత మూసేసి మీడియం ఫ్లేమ్‌లోనో, హై ఫ్లేమ్‌లోనో ఎలాగో పెట్టుకోవచ్చు. ఒక 5-7 మినిట్స్ అయితే సరిపోతుంది. ఇంకా పాలు కాంచేస్తా ఉన్నాను. పెరుగన్నమాట. మా పిల్లోడైతే ఏం తాగడిప్పుడు. వీక్లీ 2 టైమ్స్ అంతే. అది టైమ్ అంటే టైము. అండ్ ఇంకా చూడండి తినలేదు వాడైతే. ఒకటో రెండో తినేసి ఇంకా అలాగే ఉంచేశాడు. అండ్ కూరాకు సాంబార్ ఉందన్నాను కదా! మార్నింగ్ చేసింది. ఇంక అదే సరిపోతుంది. ఇంకా మా ఆయన కొంచెం పెరుగు తింటారు కాబట్టి ముగ్గురికి సరిపోయినంత కరెక్ట్‌గా ఉంది. ఇంకా పాలైతే పెట్టేశాను. పొంగు కూడా వచ్చేసింది. సో, ఇది గోరువెచ్చగా అయినప్పుడైతే దీనికి ఎప్పొదిలేస్తాను. అంటే తోడు పెట్టేస్తారంటారు కదా చాలామంది. సో, మా సైడ్ అయితే ఎప్పుడిస్తాము అంటాము. అండ్ కూరాకైతే ఆల్మోస్ట్ ఉడికింది. అంటే స్టీమ్ అయింది. ఆవిరికి ఉడికింది తెలుగులో కదా! ఏమో అంత ప్రాపర్‌గా తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. అండ్ ఇడ్లీకైతే అలాగే అంటాం కదా! సో, ఆ బేస్‌లో నేను చెప్పాను. అండ్ ఇక్కడైతే ఒక టెంకాయ కొడుతున్నాను. సో, కుట్టి టెంకాయి. ఇక్కడ నేను కూర్చునుండే దగ్గర ఎక్కడన్నా కొడితే ఎక్కువ సౌండ్ కింద వరకు పోతుంది. అందుకే ఆ సైడ్‌లో కొడితే ఏం సౌండ్ రాదు. ఇంత వాటర్ ఉంది. దాంతో కూడా కొంచెం కిందే పోయింది. ఇంకా వచ్చిండే హాఫ్ మూతంతా నీళ్ళని మా పిల్లోనికైతే తాగిచ్చేస్తున్నాను. వాడేమో ఒక లీటర్ ఉన్నట్లు తాగుతా ఉన్నట్లు అనుకునే ఉన్నాడు. సో, ఇంకా వచ్చి చూస్తే కూరాకంతా మంచిగా స్టీమ్ అయిపోయింది. చూడండి. చాలా సాఫ్ట్‌గా కుక్ అయింది గదా! దీంతో ఎక్కువ నార్లుగా గూడా ఏం లేదు. కరెక్ట్‌గా ఉందనిపిస్తుంది. సో, ఇంకా నేను ఆనియన్ కట్ చేసే వరకు మూత మూసి పెట్టేసింది. ఇంకా కొంచెం మంచిగా స్టీమ్ అవుతానే ఉంటుంది అనేసి. అండ్ ఆనియన్ అయితే కట్ చేసి పెట్టేసాను. ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా తుంచి పెట్టాను. ఇంకా టెంకాయ తురుముకుంటా ఉన్నాను. ఇప్పుడు ఇందాక కొట్టుకొని వచ్చాను కదా! అదే అనమాట. సో, టెంకాయ వేసుకుంటే హైలైట్ ఉంటుంది టేస్టు. టెంకాయ లేదంటే శనక్కాయ గింజలు వేయించుకొని పొడి కొట్టుకొని ఏసుకోవచ్చు. అది మన ఇష్టం అనమాట. మనకు మూడ్ ఎట్లుంటే అట్లా. అండ్ టెంకాయ తురుముకొని ఏసుకోవాలనమాట. పొడువుగా ఉంటుంది కదా! బావుంటుంది క్రంచీగా ఆయిల్‌లో ఫ్రై చేస్తాం కదా! సో, మిక్సీ పట్టేస్తే అది కొంచెం చిన్నగా మామూలుగా కలిసిపోతుంది. అంత ఆహ్, ఒకలాగా వెరైటీగా ఉండదు తినేటప్పుడు అంతే అన్నమాట. సో, తినేటప్పుడు అన్నిటిని ఎంజాయ్ చేసుకుంటూ తినాలంటే ఇలా కొంచెం వెరైటీగా చేస్తూ ఉంటాను. అంటే మా ఫ్యామిలీకి అంతా సెట్ అయ్యేలాగా. మీకెలా సెట్ అవుతుందో మీరు అలా వంట చేసుకోండి. అంతే గదా! అందరూ ఒకేలాగా ఎట్లా ఉంటారు? సో, ఇంకా దీన్నయితే సెపరేట్‌గా తీసి పెట్టేస్తున్నాను. అండ్ ఇక్కడ చూడండి చిప్ప ఎంత బాగా పెట్టినానో. కరెక్ట్‌గా తీసేసాను. అందుకే అది చిప్ప గుండుగా భలేగా వచ్చింది. అండ్ ఇంకా కడాయిలో ఆయిలు, సాసులు, జీలకర్ర వేసుకున్నాను. సింపుల్ తిరగబాతు ఎక్కువ హడావిడి ఏమి ఉండదనమాట. నచ్చితే హింగు వేసుకోవచ్చు. హింగు అయితే ఖాళీ అయింది. ఇంకా అందుకే స్కిప్ చేసేస్తున్నాను. ఆనియన్‌ని ఎండుమిర్చిని ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఇది కొంచెం కలర్ టర్న్ అవ్వాలి. అంటే పచ్చి వాసన పోతే సరిపోతుంది. ఇలా కొంచెం కలర్ టర్న్ అయినప్పుడు టెంకాయ తురుముకో ఉన్నాం కదా! అదైతే యాడ్ చేసేసుకోవాలనమాట. సో, చాలా టేస్టీగా ఉంటుంది. మా పిల్లోడైతే ఈ కూరాకులోనే అన్నం కలుపుకొని తిన్నాడనమాట. అంత బాగా ఇష్టమైంది. సాంబార్ కంటేను ఇలాగే ఎక్కువ నచ్చింది. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. పిల్లోళ్ళు హెల్తీగా గూడా ఉంటారు. సో, ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకునిన తర్వాత ఈ కూరాకునైతే ఇలా యాడ్ చేసేసుకోవాలి. సో, ఇప్పటి వరకు నేనెక్కడ ఉప్పు యాడ్ చేయలేదు. మెయిన్‌గా స్టీమ్ అయ్యేక ముందు కూరాకు అస్సలు యాడ్ చేయకూడదు. ఎక్కువగా అనిపిస్తుంది కానీ, అది స్టీమ్ అయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీగా ఉంటుంది. అప్పుడు ఉప్పు ఎక్కువ అనిపిచ్చేస్తుంది. అందుకే ఇలా మొత్తం ఫ్రై చేసేటప్పుడు తగినంత యేసుకుంటాననమాట. ఇప్పుడు ఇలా మొత్తం మిక్స్ చేసుకునేస్తే కూరాకు పళ్ళెం అయితే సూపర్ డూపర్‌గా కనిపిస్తా ఉంది గదా!
అండ్ ఇంకా ఈ వాన పడతానే ఉండింది గదా! నేను బయట లోపల తిరుక్కుంటూ అస్సలు ఎక్కువగా ఏం పని చేయలేదు. అందుకే ఇంకా బట్టలు గూడా ఆరబెట్టలేదనమాట. ఇప్పుడైతే ఆరబెట్టేస్తున్నాను. ఇదైతే సాయంత్రమే మిషన్‌కేసింది. పొద్దున్న ఏమి ఎయలేదు. అందుకే ఇంకా ఇప్పుడు వానైతే తగ్గింది. అంటే పడి చాలా సేపు కూడా అయింది. ఇప్పుడు ఆరబెట్టేద్దాము అనేసి వచ్చాను. అండ్ ఈ దారంకి ఎక్కువగా ఏం రాదు వాన. బట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఆరేసేటప్పుడు అనేసి నేను స్కిప్ చేసింటున్నాననమాట. పోస్ట్‌పోన్ చేసింటున్నాను. తర్వాత చేద్దాంలే అనేసి. బయటైతే చల్లగా చాలా అంటే చాలా బావుంది. సో, మంచిగా గాలి బావుంది. అప్పుడప్పుడు ఇలా మంచిగా అనిపిస్తా ఉంటుంది బయటొచ్చినప్పుడు. అండ్ యూజువల్‌గా నేను యూనిఫార్మ్‌నయితే మిషన్‌లో వేయను. హ్యాండ్ వాషే చేస్తాను. బట్ మన వెదర్ పుణ్యమా అనేసి ఈ నడుమంతా మిషన్‌లోకే పోతా ఉంది. ఈ బట్టలేస్తాను కదా! ఇంకా దాన్నొక్కటేం సెపరేట్‌గా ఉతికేదనేసి దాంతో పాటే ఏసేస్తాననమాట. ఇంకిలా మొత్తం ఆరపెట్టేసి బయట చూడండి వెదర్ ఎంత బాగా కనిపిస్తుందో. మంచు గూడా పడతా ఉంది. అందుకే చానా చల్లగా ఉంది. వర్షం ప్లస్ మంచు 2 ఉందనమాట ఈ టైంలో. అండ్ అప్పుడప్పుడు కొన్ని చినుకులు గూడా పడతానే ఉంది. సో, ఇది బట్టలు ఆరేసినాను. ఇక్కడ చూడండి మళ్ళీ వర్షం స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా మా పిల్లోనికి ఫుడ్ తినిపిచ్చేద్దాము. టైం అవుతుంది అనేసి ఫుడ్ అయితే సర్వ్ చేస్తున్నాను. సో, రైస్ అంతా గూడా రెడీ అయిపోయింది గదా! ఈ నడుమ మా పిల్లోనికి చిన్న ప్లేట్‌లో పెడితే వద్దు నాకు పెద్ద ప్లేటే కావాలంటున్నాడు. సరే తిను నీ ఖుషి అనేసి ఇంకా పెద్ద ప్లేట్‌లోనే పెడుతున్నాను. సో, వాళ్ళకి ఫీల్ అవుతా ఉంటుంది. ఓహ్! నేను కూడా ఇప్పుడు పెద్ద పిల్లోడిని. సో, నాకీ చిన్న ప్లేట్‌లో తినేది వద్దు అనేసి. తినేదేమో అంతంతే ఉంటుంది. కానీ ప్లేట్లు మాత్రం పెద్ద పెద్దయి కావాలి. అండ్ వేడివేడిగా పొగలొస్తా ఉంది కదా! బయట చల్లగా ఉంది. అండ్ ఇక్కడ వేడివేడిగా రైసు, పల్యం, సాంబార్ తింటుంటే ఎంత బావుంటుందో గదా! చానా బావుంటుంది. హెల్తీగా గూడా ఉంటాము. డెఫినెట్‌గా మీ ఇంట్లో గూడా ఇలా మంచి కూర వండుకొని తినండి. ఏం తిన్నారో కూడా కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను కూడా తెలుసుకుంటా మా సబ్స్క్రైబర్స్, మా వ్యూవర్స్ ఏం తింటున్నారనేసి తెలిసిపోతుంది. అండ్ నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతానప్పుడు. అండ్ ఇదన్నమాట మా డిన్నర్ మా అందరికీ కూడా ఇలానే ఉంటుంది. ఇంకా మేము కూడా డిన్నర్ తినేసి సామాన్లంతా కడిగేసి ఇలా ఒక కిచెన్‌కి లుక్కేసుకున్నాను. వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకెలా అనిపించిందో కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ